హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గురువుగారి ద్వారా నిజం తెలుసుకొని డిఎన్ఏ టెస్ట్ చేయించి దీపే తన ఇంటి వారసురాలని నిజం తెలుసుకున్న శివన్నారాయణ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. కార్తీక దీపంలో ఏం జరగబోతుందో మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. శివన్నారాయణ అయితే ఇక ఆలోచిస్తూ ఉంటాడు. అసలు జ్యోత్స్న సుమిత్ర ఎందుకు రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వలేదో, అసలు జ్యోత్స్న సుమిత్ర కన్న కూతురే కదా, మరి రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వకపోవడం ఏంటి? జ్యోత్స్న సొంత కూతురు అయితే రిపోర్ట్స్ ఖచ్చితంగా మ్యాచ్ అయి ఉంటాయి. ఎప్పుడు కూడా మా దగ్గర తప్పు జరగలేదని డాక్టర్ అయితే చెప్తుంది, కానీ రిపోర్ట్స్ మారిపోయాయని జ్యోత్స్న అంటుంది. అసలు ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు? ఏది ఏమైనా ఇప్పుడు నా ఇంటి కోడలైన సుమిత్రని మేము కాపాడుకోవాలి, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉన్న శివన్నారాయణ దగ్గరికి దశరథ అయితే వస్తాడు. ఏంటి నాన్న ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటే, ఏం లేదురా, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలియడం లేదు. అసలు జ్యోత్స్న మీ కన్న కూతురు కాదని రావడం ఏంట్రా, నాకు ఈ పరిస్థితి ఏమో తెలియడం లేదు అని అంటూ ఉంటే, అవునన్నా నాకు అదే అంతు చిక్కడం లేదు. ఒక పక్క సుమిత్ర, మరొక పక్క జ్యోత్స్న నా కూతురు కాదని రిపోర్ట్స్. ఇప్పుడు ఏం చెయ్యాలో, ఎటు తేల్చుకోవాలో, నా భార్యని ఎలా కాపాడుకోవాలో కూడా తెలియడం లేదు. ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే మళ్ళీ దీప మీద రౌడీలు అటాక్ చేస్తున్నారు. మనకి ఎందుకు నాన్న ఇలా జరుగుతుంది, చుట్టువైపులా అన్ని సమస్యలు మనకే ఎందుకు వస్తున్నాయి అని బాధపడుతూ ఉంటాడు దశరథ. ఇక శివన్నారాయణ అయితే, చూడు దశరథ, ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. తప్పకుండా ఏదో ఒక సమస్యకి పరిష్కారం అనేది ఆ దేవుడు రాసిపెట్టే ఉంటాడు. అందుకని మన కుటుంబానికి వచ్చిన సమస్యకు కూడా పరిష్కారం దొరుకుతుంది. గురువుగారు ముందు నుంచి మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు, మనం ఇలాంటి ఆందోళనలు చెందాలని. ఆయన చెప్పినట్టే జరిగింది అని అంటూ ఉంటాడు. అవునన్నా, గురువుగారు చెప్పినట్టే జరుగుతుంది అని అంటూ ఉంటాడు దశరథ అయితే. తర్వాత ఇక శివన్నారాయణ ఇక గురువుగారిని వెళ్ళి అడగాలి, అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అని తెలుసుకోవాలి, గురువుగారికి అన్నీ తెలుసు అని అనుకుంటూ శివన్నారాయణ అయితే ఇక గురువుగారిని అయితే కలుస్తారు. అప్పుడే ఇక గురువుగారు అయితే ఇలా అంటూ ఉంటారు, ఏంటి శివన్నారాయణ, ఇంట్లో జరుగుతున్న సమస్యలకి సతమతమవుతూ వచ్చావా అని అడుగుతూ ఉంటే, అవును గురువుగారు, అసలు ఇంట్లో పరిస్థితులు అర్థం కావడం లేదు, నా కోడల్ని ఎలా బ్రతికించుకోవాలో తెలియడం లేదు. ఒక పక్క నా మనవరాలు రిపోర్ట్స్ కలవలేదని వచ్చింది, అసలు తను మా ఇంటి వారసురాలే కదా, రిపోర్ట్స్ కలవలేదని ఎలా వచ్చాయో తెలియడం లేదు అని అంటూ ఉంటే, అక్కడ వచ్చిన రిపోర్ట్స్ నిజమే అని అంటూ ఉంటాడు గురువుగారు. అది విని ఒక్కసారే శివన్నారాయణ షాక్ అవుతూ, ఏంటి గురువుగారు మీరు చెప్పేది? అవును శివన్నారాయణ, మొత్తం కూడా నేను తెలిసే మాట్లాడుతున్నాను, డాక్టర్ చెప్పింది నిజమే, ఆ రిపోర్ట్సే నిజం అని అనగానే మరి నా కోడల్ని ఎవరు కాపాడతారు? జ్యోత్స్న నా మనవరాలు ఎందుకు కాలేదో నాకు అర్థం కావడం లేదు, చిన్నప్పటి నుంచి మా దగ్గరే పెరిగింది అని అంటూ ఉంటే, పుట్టినప్పుడే మార్పు వచ్చింది శివన్నారాయణ, అప్పుడు మీరు గుర్తించలేకపోయారు అని అంటూ ఉంటాడు గురువుగారు. అయితే ఇప్పుడు నా కోడల్ని ఎవరు కాపాడతారు అని అడుగుతూ ఉంటే, ఎవరు కాపాడతారేంటి, మీ కోడల్ని కాపాడేది మీ మనవరాలే, మీ ఇంటి వారసురాలే మీ కోడల్ని కాపాడుతుంది. మీ ఇంటి వారసురాలు మీకు దగ్గరలోనే ఉంది, కానీ తనని మీరు గుర్తుపట్టలేకపోతున్నారు అని అంటూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ. మా ఇంటి వారసురాలు మా దగ్గరే ఉందా, మేము గుర్తుపట్టలేకపోతున్నామా? స్వామి, మీ కాళ్ళు పట్టుకుంటాను, ఇప్పటికైనా నిజాన్ని చెప్పండి స్వామి, ఇలా సగం సగం నిజాలు విని తట్టుకోలేకపోతున్నాను అని శివన్నారాయణ వెంటనే గురువుగారి కాళ్ళు పట్టుకుంటాడు. అప్పుడు ఇక గురువుగారు అయితే, చూడు శివన్నారాయణ, ఇప్పటి వరకు కూడా ఇంట్లో జరిగినవన్నిటికీ కారణం జ్యోత్స్నానే, కానీ ఇంట్లోకి మీ మనవరాలు ఎప్పుడైతే అడుగు పెట్టిందో అప్పటి నుంచి మీ ఇంటికి సమస్యలు ఎక్కువయ్యాయి. అంటే తనకు దక్కని ఆస్తి నీ వారసురాలకి దక్కుతుందని ఇంట్లో లేనిపోని సమస్యల్ని తీసుకొచ్చింది. ఇప్పుడున్న మీ ఇంటి వారసురాలే
కానీ తను మీ ఇంటి వారసురాలు కాదు అని గురువుగారు అయితే చెప్తారు. ముందు ముందు నీకే అర్థమవుతుంది అని అంటూ ఉంటే అప్పుడే శివనారాయణ, గురువుగారు చెప్పింది నిజమేనా? అంటే జ్యోత్స్న మా మనవరాలు కాదు, దీపే మా మనవరాలా? అందుకనైనా దీప సుమిత్రకి బాగోకపోతే తను ఎంతగానో కుమిలిపోతుంది, వెక్కి వెక్కి ఏడుస్తుంది. తన కళ్ళల్లో నేను తల్లి ప్రేమని చూశాను సుమిత్ర మీద, కానీ జ్యోత్స్న కంటి చుక్క కూడా కారలేదు. ఎప్పుడు కూడా జ్యోత్స్న అసలు సుమిత్ర కోసం ఏమీ కూడా తను కూడా ఏడవలేదు, బాధపడలేదు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. తరువాత బోన్ మ్యారో ట్రీట్మెంట్ ఇవ్వాలనేసరికి తన ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని రకరకాల ప్రయత్నాలు కూడా చేసింది అని అనుకుంటూ ఉండగా, నేనేదో ఒకటి చెయ్యాలి, చేసి అసలు నిజమేంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు శివనారాయణ. అయితే అలా అనుకున్న శివనారాయణ అసలు డిఎన్ఏ టెస్ట్కి ఏం కావాలో తెలుసుకోవాలి అని అనుకుంటూ డిఎన్ఏ టెస్ట్కి ఏం అవసరమో తెలుసుకుంటాడు. జుట్టు, గోళ్ళు ఇవన్నీ కూడా డిఎన్ఏ టెస్ట్కి ఇవ్వచ్చని తెలుసుకొని వెంటనే ఇక దీప జుట్టుని కొంచెం తనైతే తీసుకుంటాడు. అలాగే జ్యోత్స్న జుట్టుని కూడా తీసుకుంటాడు. తీసుకొని ఇక డిఎన్ఏ రిపోర్ట్స్కి అయితే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అప్పుడే ఇక డాక్టర్ అయితే శివనారాయణని పిలుస్తాడు. శివనారాయణని పిలిచి, శివనారాయణ గారు, మీరు ఇచ్చిన ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ రెండు కూడా వేరువేరుగా వచ్చాయి. దీంట్లో ఒకళ్ళు మీ ఇంటి వారసురాలు, మరొకరు మీ ఇంటి వారసురాలు కాదు అని అంటూ ఉంటాడు. డాక్టర్ అయితే అసలు మా ఇంటి వారసురాలు కాని వాళ్ళు ఎవరు అని శివనారాయణ అడుగుతూ ఉంటే, ఇన్ని రోజులు కూడా మీ మనవరాలు అని అనుకుంటున్న జ్యోత్స్న మీ మనవరాలు కాదు, మీ రక్తం కాదు అని అంటూ ఉంటాడు. మరి రెండో దాంట్లో ఉన్నది అని అనగానే దీప పేరు మీద మీరు ఇచ్చిన డిఎన్ఏ టెస్ట్ మాత్రం దీపది మీది మ్యాచ్ అయ్యింది, తని మీ ఇంటి వారసురాలు అని చెప్పడంతో ఇక షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ. అంటే స్వామీజీ చెప్పినట్టు పుట్టినప్పుడే ఏదో జరిగింది, ఎవరో ఏదో చేసి పిల్లల్ని మార్చేశారు. అసలుకి ఎవరికి అవసరం ఉంది? అప్పుడు పిల్లల్ని మార్చేసింది ఎవరు? ఎందుకు మార్చేశారు? అసలు ఏం జరుగుంటుంది? లేదు, ఇప్పుడు ఎలాగైనా సరే ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి. ఒకవేళ కార్తీక్కి, దీపకి ఈ విషయం తెలుసా? వాళ్ళు తెలిసి ఇక్కడ పనివాళ్ళుగా నాటకం ఆడుతున్నారా? ఎన్ని రోజులు ఎన్ని అవకాశాలు వచ్చినా సరే ఇంటిని వదిలి వెళ్ళమని కార్తీక్, దీప ఇద్దరు కూడా చెప్పారు. అంటే వీళ్ళకి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో, కుటుంబాన్ని జ్యోత్స్న ఏం చేస్తుందనే భయం వల్లే వాళ్ళు ఇక్కడ ఉంటున్నారా అని శివనారాయణకి అనుమానం అయితే మొదలవుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.